మత రాజకీయాలతో బీజేపీ లబ్ధి పొందుతుందని ఆరోపించారు మంత్రి సీతక్క. బీజేపీ విభజన రాజకీయాలని విమర్శించారు. 42% బీసీ బిల్లును బీజేపీ అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతం ప్రజల సిద్ధాంతమన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. ఇక నాయకులంటే సేవకులు, పాదయాత్ర రూపంలో ప్రజల నాడిని తెలుసుకుంటున్నామని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నిజామాబాద్ జక్రాన్పల్లి మండలం ఆర్మూరులో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ వెంకట్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నాయకులంటే సేవకులు, పొలిటీషియన్ అనేది మరి డామినేషన్ కాదు, డిక్టేటర్షిప్ కాదు, లేదా ఇంకోటేదో కాదు, సేవా కార్యక్రమం. ఆ సేవను ఈరోజు మరి పాదయాత్ర రూపంలో ప్రతి గుండె తట్టి ఆ రోజేమో బాధలు తెలుసుకున్నాం. ఈరోజు ఇస్తున్నటువంటి పథకాల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ఈరోజు మరి సోదరిమణి మన గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రనే కాదు, శ్రమదానం కూడా. ప్రతి నాయకుడికి ఎంతో ఓపిక, పట్టుదల, సేవా దృక్పథం, ప్రజల్ని గౌరవించడం, ప్రేమించడం, అభిమానించడం అనేది చాలా అవసరం. అందుకనే పొద్దున్నే మరి తట్టలు పట్టుకొని మట్టి ఎత్తి మరి పని చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, యువకుల ప్రభుత్వం. కాబట్టి మరి అంకాపూర్లో రైతాంగంతో కూడా ఈ యొక్క రైతు ప్రభుత్వం యొక్క సంక్షేమం మీద వారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మనం అందరం కూడా ప్రజాసేవకులుగా ఉందాం. గాంధీ ఐడియాలజీ మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ముందటికెళ్తుంది. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ఖర్గే గారి ఆధ్వర్యంలో మనం కూడా రాజకీయాలంటే ఎంతో ఓపికతోటి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలకు నచ్చే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. మన ఆలోచన విధానం ప్రజల ఆలోచన విధానం. ఏం చేసినా ప్రజల కోసం, సమాజం కోసం, సమాజ అభివృద్ధి కోసం. బీజేపీ లాగా ఓట్లప్పుడు కులాలు, ఓట్ల కోసం మతాలు, వాళ్ళు ఏం చేసిరు చెప్పండి. హిందువులు అని అంటున్నారు. ఏమన్నా హిందువులు దేవునికి పెట్టి అగరబత్తి మీద ఏమన్నా జిఎస్టీ తగ్గించిరా? ఏమన్నా గుడి ఎక్కడైనా ఉట్టిగా ఫ్రీగా గుడి ఇచ్చిరా? ఏమన్నా కనీసం బళ్ళు కట్టించిరా? పేదోళ్ళకి ఏమన్నా ఇల్లు కట్టించిరా? ఓట్లప్పుడే ఈ విభజన రాజకీయాలు ఈరోజు ముస్లింలకు సంబంధించి ఇప్పుడు లేపుతా ఉన్నారు. మరి అది ఇప్పుడు మనం కొత్తగా చేర్పించింది ఏముంది? కొత్తగా ఎవరైనా కులాలను చేర్పించి వీళ్ళు బీసీలని మనం ఏమన్నా కొత్తగా ఎవరికైనా ఐడెంటిఫికేషన్ ఇచ్చినామా? అదే గుజరాత్లో ఉండొచ్చు ఆ క్యాస్ట్, ఆ ముస్లింలలో పేదవాళ్ళను రిజర్వేషన్స్. వారణాసిలో మోడీ పోటీ చేసిన కాడు ఉండొచ్చు, మోడీ పుట్టిన కాడు ఉండొచ్చు, మోడీ రాష్ట్రాలున్న కాడు ఉండొచ్చు. ఇప్పుడు మనల్ని తీసేయమంటారు. ఇప్పుడు మేము ఎవరిని కొత్తగా చేర్పియాలే. ఏ ముస్లింకు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు. గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళనే అదే లెక్కలలో కులగణన జరిగింది. అంటే తొంటరితనం అంట దీన్నే. అసెంబ్లీలోనేమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. బయటకు వచ్చి ఆ బిల్లు తీసుకుపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది. ఆ ప్రభుత్వం ఆమోదించాలి, మోడీ గారు, రాష్ట్రపతి గారు, కేంద్రము. అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతా ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు, ఏ బడుగు బలైన వర్గాలు, ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికే వాళ్ళు వ్యతిరేకం. బీసీలకు, ముస్లింలకనే కాదు, ఎవరికి ఉండొద్దు, ఎవరికి సబ్సిడీలు ఇవ్వద్దని అంటారు వాళ్ళు. అందుకనే ఏది కూడా ఇప్పటికన్నా బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ అన్నా ఏమన్నా సన్నబియ్యం ఇచ్చిరా, కరెంటు ఫ్రీ ఇచ్చిరా, ఇల్లులు ఇచ్చిరా, గుళ్ళు కట్టిచ్చిరా, బడి కట్టిచ్చిరా, యూనివర్సిటీ ఇచ్చిరా? ఏమి ఇచ్చిరు వాళ్ళు? ఓట్లప్పుడు మాత్రం ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం, ఓట్లు వేయించుకోవడం, గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఓట్లప్పుడు కలవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు.